హాయ్, నేను మీ మధు శిలారి. వెల్కమ్ టు మధు శిలారి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, పాలిటీ ఒక ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్, స్కోరింగ్ సబ్జెక్ట్. రోజువారీ దైనందిన కార్యకలాపాలలో, రోజు మనము పేపర్లలో చదువుతున్నటువంటి, రోజు వింటున్నటువంటి పార్లమెంటరీ సిస్టమ్ విధానాల గురించి, ప్రజాస్వామ్య విధానాల గురించి మనం రోజు కార్యక్రమాల్లో వింటూనే ఉంటాం. ఇది ఒక ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్, ఒక స్కోరింగ్ సబ్జెక్ట్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఒక ముఖ్యమైనటువంటి సబ్జెక్టుగా అందరికీ సుపరిచితమైనటువంటి సబ్జెక్ట్. కానీ మార్కులు రాబట్టడంలో కొంత తడబడుతూ ఉంటారు. కానీ అలా కాకుండా ఒక మంచి గైడెన్స్లో చదివితే మార్క్స్ స్కోర్ చేయడం అంత ఇబ్బంది ఏమీ కాదు. ఇది ఒక ముఖ్యమైనటువంటి సబ్జెక్టుగా అందరూ గుర్తుంచుకోండి. ఇంతకుముందు 2 క్లాసుల్లో, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ రచన క్రమం, చారిత్రక క్రమం ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనము చాలా క్లియర్గా తెలుసుకున్నాం. 1773 రెగ్యులేటింగ్ చట్టం మొదలుకొని 1947 భారత ప్రభుత్వ చట్టం వరకు. తర్వాత ఈనాటి క్లాస్లో చాలా ముఖ్యమైనటువంటి, ఇంపార్టెంట్ అయినటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అందులో మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ రూపకల్పన ఎలా చేయబడింది, భారత రాజ్యాంగం ఏ విధంగా రూపకల్పన చేయబడింది, రాజ్యాంగ రచన కోసం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించారు, మరి అదేవిధంగా రాజ్యాంగ పరిషత్ నిర్మాణము, రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు నిర్వహించడము, తర్వాత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు గల మార్గదర్శక సూత్రాలు ఏమిటి, ఏ మార్గదర్శక సూత్రాల ఆధారంగా భారత రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేశారు, మరి అదేవిధంగా రాజ్యాంగ పరిషత్తుకు ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తులు, మహిళలు ఎవరు, ఏ వర్గాలు, ఏ సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు రాజ్యాంగ పరిషత్తుకు ప్రాతినిధ్యం వహించారు, రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైనటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు, ఇవన్నీ కాంపిటేటివ్ పరంగా ఇంపార్టెంట్ అయినటువంటివి. మరి అదేవిధంగా రాజ్యాంగ పరిషత్తులో భారతదేశంలో ఉన్నటువంటి స్థానిక సంస్థలు, భారతదేశంలో ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాలు ఏ విధంగా ప్రాతినిధ్యం వహించాయి, అసలు ప్రాతినిధ్యం లేనటువంటి సంస్థానం ఏంటి, మరి అదేవిధంగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసినటువంటి వివిధ కమిటీలు ఏంటి, అసలు మొత్తం రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసినటువంటి కమిటీలు ఎన్ని, ఎవరెవరు రాజ్యాంగ పరిషత్ కమిటీలకు చైర్మన్లుగా వివరించారు, మరి అదేవిధంగా రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు నిర్వహించినప్పుడు ఎన్ని స్థానాలకు ఎన్నికలు జరిగినాయి, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ఎంత, మరి అదేవిధంగా రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగినప్పుడు ఎంతమంది సభ్యులు హాజరయ్యారు, మరి అదేవిధంగా రాజ్యాంగ పరిషత్తు తయారు చేసినటువంటి రాజ్యాంగ రచనా సంఘం రూపకల్పన చేసి రాజ్యాంగ పరిషత్తు చేత ఆమోదించబడినటువంటి రాజ్యాంగంలో ఎంతమంది సభ్యులు సంతకం చేయబడ్డాయి, మరి అదేవిధంగా రాజ్యాంగ పరిషత్తు టోటల్గా ఇంత చక్కగా రూపకల్పన చేసినప్పటికీ దానిపై వచ్చినటువంటి విమర్శలు ఏంటి, ఇన్ని అంశాల గురించి మనము ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నటువంటి వ్యక్తులైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ మిత్రులకు. మనము ఈ క్లాస్లో మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ అంశాలన్నింటి యొక్క వివరణ మీకు చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ నౌ దిస్ లెసన్. భారతీయులు స్వయంగా తమ రాజ్యాంగాన్ని తామే రూపొందించుకొనవలనను భావనను తొలిసారిగా వ్యక్తం చేసింది ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్. ఎప్పుడు అంటే 1934లో. అలానే 1935లో భారత జాతీయ కాంగ్రెస్ తొలిసారిగా భారతీయులకు అధికారికంగా రాజ్యాంగంను రూపొందించుకోవడానికి ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయమని పేర్కొంది. ఇది మొట్టమొదటిసారిగా, అంటే ఒక రాజ్యాంగ పరిషత్తును, రాజ్యాంగాన్ని రచించుకోవడానికి ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలని ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తొలిసారిగా ప్రకటించింది 1935లో.
అదేవిధంగా 1936లో 1936 డిసెంబర్ 27, 28 తేదీలలో ఐఎన్సి సమావేశం జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ఉత్తరప్రదేశ్లోని ఫైజాపూర్లో జరిగింది. ఆ సమావేశంలో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును గురించి డిమాండ్ చేసింది భారత జాతీయ కాంగ్రెస్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భారత జాతీయ కాంగ్రెస్ ఒక గ్రామంలో జరిగినటువంటి ఏకైక సమావేశం ఫైజ్పూర్ సమావేశం ఉత్తరప్రదేశ్లోనిది. అలాగే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును ప్రతిపాదించినటువంటి మొట్టమొదటి రాజకీయ పార్టీ స్వరాజ్ పార్టీ. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును ప్రతిపాదించిన మొట్టమొదటి రాజకీయ పార్టీ స్వరాజ్ పార్టీ, సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూలు స్థాపించినటువంటి పార్టీ. అలాగే స్వరాజ్ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి దాదాబాయి నౌరోజీ, ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా బిరుదు ఉన్నటువంటి దాదాబాయి నౌరోజీ తొలిసారిగా స్వరాజ్ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించాడు. అదేవిధంగా మన జాతిపిత మహాత్మా గాంధీ 1939లో తాను నడిపేటటువంటి హరిజన్ అనే పత్రికలో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును గురించి డిమాండ్ చేశాడు. అదేవిధంగా 1940లో అప్పటి రాజప్రతినిధి వైస్రాయ్ లిన్ లిత్గో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత భారతీయులు తమ రాజ్యాంగాన్ని తామే రూపొందించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని ప్రకటించాడు. అంటే ఇప్పుడు 1940లో అప్పటి రాజప్రతినిధి లిన్ లిత్గో అంటే భారతీయులు తమ రాజ్యాంగాన్ని తాము రూపొందించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తాం, ఇంక ఏర్పాటు చేయం అని అన్నాడు. దీనిని ఆగస్టు ప్రతిపాదనలు అని పిలుస్తారు. తర్వాత 1942 క్రిప్స్ రాయబారం జరిగింది. క్రిప్స్ రాయబారం రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేస్తామని తొలిసారిగా ప్రతిపాదించింది. అంటే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును తొలిసారిగా ప్రతిపాదించింది క్రిప్స్ ప్రతిపాదనలు. మరి అదేవిధంగా 1945లో అప్పటి రాజప్రతినిధి లార్డ్ వేవెల్ వైస్రాయ్ 1945లో భారతీయులు తమ రాజ్యాంగాన్ని తామే రూపొందించుకునే అధికారాన్ని కలిగి ఉన్నారు అని ప్రకటించాడు. దీనినే వేవెల్ ప్రణాళిక అంటారు. అంటే 1940లో లిన్ లిత్గో పరిశీలిస్తామన్నాడు, మీ రాజ్యాంగాన్ని మీరే రూపొందించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారా లేదా అని పరిశీలిస్తామని 1940లో పేర్కొంటే 1945లో లార్డ్ వేవెల్ భారతీయులు తమ రాజ్యాంగాన్ని తామే రూపొందించుకునే అధికారాన్ని కలిగి ఉన్నారు అని ప్రకటించాడు. దీనినే వేవెల్ ప్రణాళిక అని పిలుస్తారు. అంటే ఇవన్నీ కూడా రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు జరగడానికి ముందు రాజ్యాంగ పరిషత్తు యొక్క ఆవశ్యకతను తెలిపినటువంటి సంఘటనలు. కాబట్టి మిత్రులారా, తప్పకుండా ప్రతి అంశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే స్కోరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి ప్రతి అంశాన్ని మనము అవగాహన చేసుకొని చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరి ఇక్కడ ముఖ్యమైనటువంటిది రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు మార్గదర్శక సూత్రాలు ఏంటి, అసలు ఏ విధమైనటువంటి మార్గదర్శక సూత్రాల ఆధారంగా రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలనుకున్నారు? ఈ మార్గదర్శక సూత్రాలను క్యాబినెట్ మిషన్ సిఫారసులను అనుసరించి ముందుగా రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు నిర్వహించాలి. ముందుగా ఆనాడున్నటువంటి ప్రావిన్సెస్, ఈ 11 ప్రావిన్సెస్ అని చెప్పుకున్నాం కదా, అంటే ముందుగా రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు నిర్వహించి ఎన్నికైన సభ్యుల ద్వారా రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నిక జరగాలి. ఇది ఒక మార్గదర్శక సూత్రం. రెండవది, స్వదేశీ సంస్థానాలకు రాజ్యాంగ పరిషత్తులో ప్రాతినిధ్యం కల్పించాలి. అలాగే ప్రతి 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహించాలి. అంటే ఎంతమంది సభ్యులు ఉంటారో ఒక్కొక్క సభ్యుడు 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహించాలి. అలాగే స్వదేశీ సంస్థానాల నుండి సభ్యులను వయోజన ఓటు ద్వారా కాకుండా నామినేటెడ్ పద్ధతిలో ఎంపిక చేయాలి. రాష్ట్రాల నుంచి పోయి ఎన్నుకోవాలి. స్వదేశీ సంస్థానాల నుంచి అంటే ప్రిన్స్లీ స్టేట్స్, ఆనాడున్నటువంటి 556 స్వదేశీ సంస్థానాల నుండి సభ్యులను వయోజన ఓటు ద్వారా కాకుండా నామినేటెడ్ పద్ధతిలో ఎంపిక చేయాలి.
ఇట్ ఇస్ నాట్ ఎలెక్టెడ్, ఇట్ ఈజ్ నామినేటెడ్. మరి అదేవిధంగా రాజ్యాంగ పరిషత్తుకు సార్వత్రిక ప్రాతిపదికన ఎన్నికలు జరగలేదు. ఎందుకంటే కొంతమంది నామినేట్ చేయబడ్డారు, కొంతమంది ఎంపిక చేయబడ్డారు, కొన్నిటికి ఎలక్షన్ జరిగాయి. అదేవిధంగా రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో కేవలము 28.5% ఓటర్లు మాత్రమే పాల్గొన్నారు. లిమిటెడ్ ఫ్రాంచైజ్, ఎందుకంటే అందరికీ ఓటు హక్కు లేదు ఆనాడు. భారత రాజ్యాంగం భారత ప్రజలందరికీ శిరోధార్యమైనటువంటి ఒక లిఖిత పత్రం. దీనిని రూపొందించింది రాజ్యాంగ పరిషత్. ఇంతటి గొప్పదైనటువంటి భారత రాజ్యాంగానికి 1946 సంవత్సరంలో క్యాబినెట్ మిషన్ సిఫారసుల మేరకు రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటై జూన్ జూలై మాసాలలో ఎన్నికలు నిర్వహించబడ్డాయి. భారత రాజ్యాంగం భారత పార్లమెంటు చేసిన సాధారణ శాసనం కాదు. ఇది రాజ్యాంగ శాసన నిర్మాణ సభ అయినటువంటి తయారు చేసినటువంటి ఒక మౌలిక శాసనం. 1946 జూన్ జూలై మాసాలలో ఎన్నికలు నిర్వహించబడ్డాయి రాజ్యాంగ పరిషత్కు. ప్రారంభంలో రాజ్యాంగ పరిషత్ మొత్తం సభ్యుల సంఖ్య 389. ఈ 389 కాంపోజిషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, అంటే రాజ్యాంగ పరిషత్ యొక్క నిర్మాణాన్ని మనం చూసినట్టయితే ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. మిత్రులారా, దీని యొక్క కాంపోజిషన్ను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొత్తం 389 మంది సభ్యులు. దానిలో బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుండి, అంటే ఆనాడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రావిన్సులు 11, ఈ బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుండి 292, అంటే ఇక్కడ చూడండి 389 నుండి 292 బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుండి చీఫ్ కమిషనర్ ప్రాంతాలు, అంటే ఆనాడు చీఫ్ కమిషనర్ ప్రాంతాలు 4: ఢిల్లీ, అజ్మీర్ మార్వర్, కుర్గ్, బ్రిటిష్ బెలూచిస్తాన్. ఈ 4 ప్రాంతాల నుండి 4. అదేవిధంగా స్వదేశీ సంస్థానాల నుండి ప్రిన్స్లీ స్టేట్స్, ఆనాడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ స్వదేశీ సంస్థానాలు 556. దీంట్లో కొన్ని స్వదేశీ సంస్థానాలు రాజ్యాంగ నిర్మాణంలో పాలు పంచుకున్నాయి, కొన్ని పాలు పంచుకోలేదు. అంటే ఆనాడు స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది సభ్యులను ఎంపిక చేశారు. అదేవిధంగా రాజ్యాంగ పరిషత్తుకు అంటే 389 నుండి 292 బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుండి, 4 చీఫ్ కమిషనర్ ప్రాంతాల నుండి, 93 స్వదేశీ సంస్థానాల నుంచి. అంటే ఇందులో ముస్లిం లీగ్, ఐఎన్సి అందరూ భాగస్వాములుగా ఉన్నారు. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికై రాజ్యాంగ పరిషత్ సమావేశాలను బహిష్కరించినటువంటి రాజకీయ పార్టీ ముస్లిం లీగ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మిత్రులారా, రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికై, అంటే రాజ్యాంగ పరిషత్తుకు సభ్యులను ఎంపిక చేయించి రాజ్యాంగ పరిషత్ సమావేశాలను బహిష్కరించినటువంటి రాజకీయ పార్టీ ఏది అంటే ముస్లిం లీగ్. ఆ విధంగా తర్వాత 1947 ఆగస్టు 15, ఎందుకంటే భారతదేశం రెండు రాజ్యాలుగా విడిపోయింది, ఒకటి పాకిస్తాన్ అండ్ ఒకటి భారతదేశం. అంటే 1947 ఆగస్టు 15 తర్వాత రాజ్యాంగ పరిషత్లోని సభ్యుల సంఖ్య 299కి పడిపోయింది. అంటే మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 389. 389 మంది సభ్యుల నుండి రాజ్యాంగ పరిషత్లోని సభ్యుల సంఖ్య 299. అంటే 299 మిగతా 90 మంది సభ్యులు ముస్లిం లీగ్ సభ్యులు, వీళ్ళు పాకిస్తాన్కు వెళ్ళిపోవడం జరిగింది. ఈ 299 మంది సభ్యులలో బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుండి 229, ఇక్కడ గుర్తుంచుకోండి 299 మంది సభ్యులు నుండి బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుంచి 229, స్వదేశీ సంస్థానాల నుంచి 70. అంటే ఫస్ట్ 389 నుండి 292 బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుండి, 4 చీఫ్ కమిషనర్, అంటే మొత్తం 296, స్వదేశీ సంస్థానాల నుంచి 93. ఈ 1947 ఆగస్టు 15 వచ్చేసరికి 299కి తగ్గింది. బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి ప్లస్ చీఫ్ కమిషనర్ ప్రాంతాల నుంచి 296 నుండి 229కి తగ్గింది. స్వదేశీ సంస్థానాల నుంచి 93 నుంచి 70కి తగ్గింది. అంటే మొత్తం సభ్యుల సంఖ్య 299. ముస్లిం 389 మైనస్ 299 అంటే 90 మంది సభ్యులు. ఈ 90 మంది సభ్యులు ముస్లిం లీగ్ సభ్యులు.
పాకిస్తాన్కు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ గుర్తుంచుకోండి. అది అంటే దేశ విభజన కారణంగా భారతదేశం రెండు భాగాలుగా విడిపోయింది. దేశ విభజన కారణంగా సభ్యత్వాన్ని కోల్పోయినటువంటి ప్రముఖుడు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేశ విభజన కారణంగా సభ్యత్వాన్ని కోల్పోయినటువంటి ప్రముఖుడు బిఆర్ అంబేడ్కర్. ఎందుకంటే ఆనాడు బిఆర్ అంబేడ్కర్ తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్ నుండి ప్రాతినిధ్యం వహించాడు. బంగ్లాదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించడం వల్ల, ఎందుకంటే తూర్పు పాకిస్తాన్లో భాగస్వామిగా ఏర్పడ్డది కాబట్టి దేశ విభజన కారణంగా సభ్యత్వాన్ని కోల్పోయినటువంటి ప్రముఖుడు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్. తర్వాత బిఆర్ అంబేడ్కర్కు బొంబాయి నుండి ప్రాతినిధ్యం వహించేటట్టు చేశారు. అదేవిధంగా రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఇట్స్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్, రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా అసాధారణ వ్యక్తులుగా నామినేట్ అయినటువంటి వారు సర్వేపల్లి రాధాకృష్ణన్, కేటీ షా, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్. వీరు రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయలే, అసాధారణ వ్యక్తులుగా రాజ్యాంగ పరిషత్కు నామినేట్ చేయబడ్డారు. ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్, కేటీ షా, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్. అదేవిధంగా రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఎంపిక చేయబడినటువంటి వారు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియేషన్. కాబట్టి రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా అసాధారణ వ్యక్తులుగా నామినేట్ చేయబడిన వారు సర్వేపల్లి రాధాకృష్ణన్, కేటీ షా, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్లైతే రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఎంపిక చేయబడినటువంటి వారు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. మరి అదేవిధంగా దేశ విభజన కారణంగా సభ్యత్వాన్ని కోల్పోయినటువంటి ప్రముఖుడు బిఆర్ అంబేడ్కర్. అదేవిధంగా రాజ్యాంగ పరిషత్కు ఆంధ్రా ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించిన వారు టంగుటూరి ప్రకాశం పంతులు, కల్లూరి సుబ్బారావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, కాలా వెంకట్రావు, నీలం సంజీవారెడ్డి, దుర్గాబాయ్ దేశ్ముఖ్, ఎన్జి రంగా, సి దానయ్య. వీళ్ళు ఆంధ్రా ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించారు. అంటే ఆనాడు ఆంధ్రా ప్రాంతంలో ఈ నిజాం పరిపాలించబడేటటువంటి సంస్థానం భాగస్వామి కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాజ్యాంగ పరిషత్లో ప్రాతినిధ్యం లేనటువంటి సంస్థానం ఏదైనా ఉంది అనంటే అది హైదరాబాద్ సంస్థానం. రాజ్యాంగ పరిషత్ నిర్మాణంలో హైదరాబాదుకు ప్రాతినిధ్యం లేదు, ఎందుకంటే ఆనాడు భాగస్వామి కాలేదు మన హైదరాబాద్ సంస్థానం. అదేవిధంగా రాజ్యాంగ పరిషత్లో ప్రాతినిధ్యం లేని, ఇట్స్ నాట్ రిప్రజెంటేటివ్స్, అంటే రాజ్యాంగ పరిషత్లో ప్రాతినిధ్యం లేని ప్రముఖ జాతీయ ఉద్యమ నాయకులు మహాత్మా గాంధీ, ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషన్, మహమ్మద్ అలీ జిన్నా, ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ నేషన్. వీళ్ళిద్దరూ కూడా రాజ్యాంగ పరిషత్లో ప్రాతినిధ్యం లేనటువంటి జాతీయ ఉద్యమ నాయకులు. గాంధీ, ఇప్పుడు ఇక్కడ మనకు గాంధీ ప్రస్తావన వచ్చింది కాబట్టి మహాత్మా గాంధీ అంటే గాంధీజీని మహాత్మా అని తొలిసారిగా సంబోధించినది రవీంద్రనాథ్ ఠాగూర్. గుర్తుంచుకోండి, గాంధీజీని మహాత్మా అని తొలిసారిగా సంబోధించినది రవీంద్రనాథ్ ఠాగూర్. మరి గాంధీజీని జాతిపిత, మనము జాతిపిత మహాత్మా గాంధీ అంటాం కదా, అంటే గాంధీజీని జాతిపిత అని తొలిసారిగా సంబోధించినది సుభాష్ చంద్రబోస్. అదేవిధంగా గాంధీజీని బాపూజీ అని తొలిసారిగా సంబోధించినది జవహర్లాల్ నెహ్రూ. ఇక్కడ దానికి వేరియేషన్. మహాత్మా గాంధీని అంటే గాంధీజీని మహాత్మా అని సంబోధించింది రవీంద్రనాథ్ ఠాగూర్, జాతిపిత అని సంబోధించినది సుభాష్ చంద్రబోస్, బాపూజీ అని సంబోధించినది జవహర్లాల్ నెహ్రూ. ఇట్స్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ అనేటటువంటి విషయాన్ని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన మనందరికీ తెలుసు, తొలిసారిగా 1911 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారు. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి జనగణమనను తొలిసారిగా ఏ సమావేశంలో ఆలపించారు, ఎప్పుడు ఆలపించారు? 1911లో కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారు. అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ జాతీయ గీతాన్ని చిత్తూరు జిల్లాలోని, అంటే మదనాపల్లి, చిత్తూరు జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని మదనాపల్లిలో గల బీటీ కళాశాలలో రాశాడని ఒక ప్రతీతి. రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతాన్ని ఆంధ్రప్రదేశ్లోని మదనాపల్లిలో గల బీటీ కళాశాలలో రాశాడని ఒక ప్రతీతి.
ఇన్ని విశిష్టతలు ఉన్నటువంటి భారత రాజ్యాంగ పరిషత్ యొక్క మొట్టమొదటి సమావేశం గవర్నర్ జనరల్ వేవెల్ ఆనాడు 1946లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన తర్వాత కాంపోజిషన్ అయిపోయింది. గవర్నర్ జనరల్ వేవెల్ ఆదేశానుసారం రాజ్యాంగ పరిషత్ యొక్క మొట్టమొదటి సమావేశం 1946 డిసెంబర్ 9న ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగింది. రాజ్యాంగ పరిషత్ యొక్క మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 1946 డిసెంబర్ 9. ఎక్కడ జరిగింది? ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి హాజరైనటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 211. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి హాజరైనటువంటి సభ్యుల సంఖ్య 211. అంటే మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 1946లో అప్పటికి స్వతంత్రం రాలే. ప్రారంభంలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 389. 389 నుండి కేవలం 211 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అది గుర్తుంచుకోవాలి. రాజ్యాంగ పరిషత్ సమావేశాలను బహిష్కరించినటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది ముస్లిం లీగ్. ఈ రాజ్యాంగ పరిషత్ సమావేశానికి సీనియర్ సభ్యుడైనటువంటి డాక్టర్ సచిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా, ఫ్రాంక్ ఆంటోనీ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. చూడండి ఇక్కడ ఇంపార్టెంట్. రాజ్యాంగ పరిషత్ కాన్స్టెంట్ అసెంబ్లీకి మొదటి సమావేశానికి సీనియర్ సభ్యుడైనటువంటి డాక్టర్ సచిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడిగా, ఫ్రాంక్ ఆంటోనీని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. ఎందుకంటే దీనికి ఒక ఫ్రెంచి సాంప్రదాయ పద్ధతిని పాటించారు. ఫ్రెంచ్ సాంప్రదాయంలో సీనియర్ సభ్యులకు ప్రాతినిధ్యం అంటే ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన మనం రాసుకుంటున్నటువంటి రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఏర్పడ్డటువంటి రాజ్యాంగ పరిషత్తుకు తాత్కాలిక అధ్యక్షుడిగా డాక్టర్ సచిదానంద సిన్హాను ఫ్రెంచ్ సాంప్రదాయ పద్ధతి ప్రకారం అంటే ఒక సీనియర్ సభ్యుడికి తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించేటటువంటి పద్ధతిని పాటించారు. ఇది ఫ్రెంచి సాంప్రదాయం. డాక్టర్ సచిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడిగా రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నుకోబడ్డాడు. ఉపాధ్యక్షుడిగా ఫ్రాంక్ ఆంటోనీ వ్యవహరించారు. అదేవిధంగా సచిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రతిపాదించినది ఆనాడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి జేబీ కృపలాని. అంటే 1946లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నది ఎవరు అంటే జేబీ కృపలాని. ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత రాజ్యాంగ పరిషత్తుకు మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 1946 డిసెంబర్ 9. ఇదంతా తర్వాత 1946 డిసెంబర్ 11న జరిగిన సమావేశంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 1946 డిసెంబర్ 11న జరిగిన సమావేశంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అదేవిధంగా రాజ్యాంగ పరిషత్ శాశ్వత ఉపాధ్యక్షుడిగా హెచ్సి ముఖర్జీ. అంటే రాజ్యాంగ పరిషత్ శాశ్వత ఉపాధ్యక్షులుగా హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారిలను ఎన్నుకున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తాత్కాలిక అధ్యక్షుడిగా సచిదానంద సిన్హా, ఉపాధ్యక్షుడిగా ఫ్రాంక్ ఆంటోనీలు ఎన్నుకోబడ్డారు. ఇది ఫ్రెంచి సాంప్రదాయం ప్రకారంగా. ఎవరు ప్రతిపాదించారు అంటే జేబీ కృపలాని. తర్వాత 1946 డిసెంబర్ 11న జరిగినటువంటి సమావేశంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను శాశ్వత అధ్యక్షుడిగా, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారిలను ఎన్నుకున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా ఇక్కడ విటి కృష్ణమాచారికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక సందర్భంలో క్వశ్చన్ కూడా అడిగారు. 1948లో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆహార ధాన్యాల కమిటీకి చైర్మన్గా వ్యవహరించినది ఎవరు అంటే విటి కృష్ణమాచారి. ఈ విటి కృష్ణమాచారి ప్లానింగ్ కమిషన్కు తొలి ఉపాధ్యక్షుడు గుల్జారీలాల్ నందా, శాశ్వత ఉపాధ్యక్షుడిగా విటి కృష్ణమాచారిలు నియమించబడ్డారు. అంటే విటి కృష్ణమాచారికి ఒక ప్రత్యేకత ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. 1948లో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి ఆహార ధాన్యాల కమిటీకి విటి కృష్ణమాచారిని చైర్మన్గా నియమించారు. తర్వాత ప్లానింగ్ కమిషన్కు తొలి ఉపాధ్యక్షుడు గుల్జారీలాల్ నందా అయితే శాశ్వత ఉపాధ్యక్షుడిగా విటి కృష్ణమాచారి నియమించబడ్డాడు. అలానే రాజ్యాంగ పరిషత్కు కార్యదర్శిగా హెచ్విఆర్
అయ్యంగార్ రాజ్యాంగ పరిషత్కు సెక్రటరీ కార్యదర్శిగా నియమించబడ్డాడు. ముఖ్య లేఖకుడిగా ఎన్సి ముఖర్జీ నియమించబడ్డాడు. రాజ్యాంగ పరిషత్తుకు ముఖ్య సలహాదారుడిగా బెనగల్ నరసింగారావులు నియమించబడ్డారు. ఎంత ఇంపార్టెంట్ చూడండి, ప్రతిదీ ఇంపార్టెంటే. రాజ్యాంగ పరిషత్ కార్యదర్శిగా హెచ్వి అయ్యంగార్, ముఖ్య లేఖకుడిగా ఎన్సి ముఖర్జీ, ముఖ్య సలహాదారుడిగా బెనగల్ నరసింగారావులు నియమించబడ్డారు. అదేవిధంగా రాజ్యాంగ పరిషత్కు ముఖ్య సలహాదారుడిగా నియమించబడినటువంటి బెనగల్ నరసింగారావు, ఈయనను బిఎన్ రావు అని కూడా అంటారు, చిత్తు రాజ్యాంగ ప్రతి నిర్మాత. అయిన భారత రాజ్యాంగ చిత్తు ప్రతి నిర్మాత బిఎన్ రావు. ఈయన అంతర్జాతీయ న్యాయస్థానంలో మొదటి భారత న్యాయమూర్తి కూడా. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతర్జాతీయ న్యాయస్థానంలో మొదటి భారత న్యాయమూర్తి బిఎన్ రావు. చిత్తు రాజ్యాంగ ప్రతి నిర్మాత బిఎన్ రావు. ఈయన తయారు చేసినటువంటి చిత్తు ప్రతిలో 240 ఆర్టికల్స్, 13 షెడ్యూల్స్ కలవు. బిఎన్ రావు చిత్తు రాజ్యాంగ ప్రతిలో 240 నిబంధనలు, 13 షెడ్యూల్స్ కలవు అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే జవహర్లాల్ నెహ్రూ 1946 డిసెంబర్ 13న చారిత్రక రాజ్యాంగ లక్ష్యాలు, ఆశయాలకు చెందినటువంటి తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టాడు. దీనినే హిస్టారికల్ ఆబ్జెక్టివ్స్ అండ్ రెజల్యూషన్స్, చారిత్రక రాజ్యాంగ లక్ష్యాలు, ఆశయాలకు సంబంధించినటువంటి తీర్మానాన్ని 1946 డిసెంబర్ 13వ తారీఖున జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టాడు. ఇది 1947 జనవరి 22న జరిగిన రాజ్యాంగ పరిషత్ 2వ సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించబడ్డది. దీనిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏమిటి అనంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనేటటువంటి అంశాలు ప్రధానమైనవి. స్వేచ్ఛ, లిబర్టీ, సమానత్వం, ఈక్వాలిటీ, సౌభ్రాతృత్వం, ఫ్యాటర్నిటీ అండ్ న్యాయం, లా అనే అంశాలకు ప్రాధాన్యతనిచ్చి పేర్కొనబడ్డది. మరి అదేవిధంగా ఈ ఆశయాలు, లక్ష్యాల తీర్మానం ఆధారంగా రాజ్యాంగ ప్రవేశికను రూపొందించారు. ప్రవేశిక ఆధారంగా రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఆశయం ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ 1946 డిసెంబర్ 13న ప్రవేశపెట్టినటువంటి ఆశయాలు, లక్ష్యాల తీర్మానం ఆధారంగా ఏం రూపొందించబడ్డది? రాజ్యాంగ ప్రవేశిక, ప్రియాంబుల్. మరి అదేవిధంగా ప్రవేశిక ఆధారంగా ఏం రూపొందించబడ్డది? భారత రాజ్యాంగం రూపొందించబడింది. ఇక్కడ చారిత్రక లక్ష్యాలు, ఆశయాల తీర్మానాన్ని మనం ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞగా పేర్కొన్నది జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ ఈ ప్రవేశపెట్టినటువంటి చారిత్రక ఆశయ లక్ష్యాల తీర్మానాన్ని మనం ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞ అన్నాడు. ఈ తీర్మానాన్ని భారత జాతికి జాతక చక్రంగా పేర్కొన్నది కేఎం మున్షి. భారత జాతికి జాతక చక్రంగా జవహర్లాల్ నెహ్రూ ఆశయాలు, లక్ష్యాల తీర్మానాన్ని ఒక జాతక చక్రంగా పేర్కొన్నది కేఎం మున్షి, పవిత్ర ప్రతిజ్ఞగా పేర్కొన్నది జవహర్లాల్ నెహ్రూ. ఇంత పవిత్రమైనటువంటి భారత రాజ్యాంగం ఈ చిహ్నం, భారత రాజ్యాంగ పరిషత్ యొక్క చిహ్నం, సింబల్ ఆఫ్ కాన్స్టెంట్ అసెంబ్లీ, ఎలిఫెంట్, ఏనుగు భారత రాజ్యాంగ పరిషత్ యొక్క చిహ్నము. ఇది గుర్తుంచుకోండి. ఆనాడు భారత రాజ్యాంగ పరిషత్లోని ప్రముఖ మహిళలు ఎవరు రాజ్యాంగ పరిషత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు అంటే సరోజినీ నాయుడు, కవి కోకిల, భారతదేశ తొలి మహిళా గవర్నర్ ఈమె. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశ తొలి మహిళా గవర్నర్గా పనిచేసినటువంటి సరోజినీ నాయుడు. అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించినటువంటి తొలి భారతీయ మహిళ. ఈమె కూతురు పద్మజా నాయుడు భారతదేశ 2వ మహిళా గవర్నర్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి. అంటే సరోజినీ నాయుడు యొక్క ప్రత్యేకతలు. సరోజినీ నాయుడు భారతదేశ తొలి మహిళా గవర్నర్, అలాగే భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించినటువంటి తొలి భారతీయ మహిళ. తొలి మహిళ అంటే అనిబీసెంట్కి వెళ్తుంది. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించినటువంటి తొలి మహిళ అనిబీసెంట్. మరి అదేవిధంగా భారతీయ మహిళ అన్నప్పుడు సరోజినీ నాయుడు కూతురు పద్మజా నాయుడు. ఈమె కూడా అంటే మీ రాజ్యాంగ పరిషత్తులో లేదు, కానీ ఇక్కడ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్పడం. ఆమె కూతురు సరోజినీ నాయుడు కూతురు పద్మజా నాయుడు భారతదేశ 2వ మహిళా గవర్నర్. ఈమె పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి పనిచేసింది. అదేవిధంగా రాజ్యాంగ పరిషత్తులో ప్రముఖ పాత్ర వహించినటువంటి 2వ మహిళ అంటే మొదటి అంటే మనం చెప్పుకున్నటువంటి దాని ప్రకారంగా మొదటి వ్యక్తి సరోజినీ నాయుడు,
రెండవ మహిళ విజయలక్ష్మి పండిట్. ఈమె భారతదేశ తొలి మహిళా రాయబారి. భారతదేశ తొలి మహిళా రాయబారిగా పనిచేశారు ఎక్కడ అంటే యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ సోవియట్ సోషలిస్టిక్ రిపబ్లిక్స్, ఇప్పుడు మనం రష్యా అంటున్నాం. మరి అదేవిధంగా విజయలక్ష్మి పండిట్ గారు యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితిలోని జనరల్ అసెంబ్లీకి తొలి మహిళా అధ్యక్షురాలు ఎప్పుడు 1953లో. గవర్నర్గా పనిచేసినటువంటి మూడవ మహిళ విజయలక్ష్మి పండిట్. మొదటి మహిళ సరోజిని నాయుడు, రెండవ మహిళ పద్మజా నాయుడు, మూడవ మహిళ విజయలక్ష్మి పండిట్. విజయలక్ష్మి పండిట్ మహారాష్ట్రకు గవర్నర్గా కూడా పనిచేశారు. రాజకుమారి అమృతా కౌర్ మరో మహిళ. రాజకుమారి అమృతా కౌర్ భారతదేశ తొలి మహిళా మంత్రి. ఈమె వైద్య ఆరోగ్య శాఖకు మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా దుర్గాబాయి దేశ్ముఖ్ రాజ్యాంగ పరిషత్కు ఆంధ్ర ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి మహిళ. ఆంధ్ర మహిళగా ప్రసిద్ధి, ప్రముఖ సంఘ సంస్కర్త కూడా దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. అదేవిధంగా హంసా మెహతా, రాజ్యాంగ పరిషత్లో మహిళలకు ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి హంసా మెహతా. ఈ విధంగా ఎందరో మహిళలు రాజ్యాంగ పరిషత్లో ప్రముఖ పాత్ర వహించారు. అలాగే రాజ్యాంగ పరిషత్, ఎందుకంటే రాజ్యాంగం రాయడం అనేటటువంటిది ఆషామాయిషి వ్యవహారం కాదు, ఎందుకంటే ఎన్నో కమిటీలు పనిచేశాయి. మరి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసినటువంటి కమిటీలు ఏమిటి? ద కాన్స్టెంట్ అసెంబ్లీ అపాయింటెడ్ నంబర్ ఆఫ్ కమిటీస్. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనకు ఏర్పాటు చేసినటువంటి మొత్తం కమిటీలు 22. 10 విధాన కమిటీలు, 12 విషయ నిర్ధారక కమిటీలు. అందులో ఈ మొత్తం 22 కమిటీలలో అతిపెద్ద కమిటీ రాజ్యాంగ సలహా సంఘం, అడ్వైజరీ కమిటీ. దీన్ని 1947 జనవరి 24వ తారీఖు నాడు సర్దార్ వల్లాభాయ్ పటేల్ అధ్యక్షతన 54 మంది సభ్యులతో, ఒక చైర్మన్తో, మొత్తం 55 మంది సభ్యులతో ఏర్పాటు చేయబడింది. అంటే రాజ్యాంగ పరిషత్ మొత్తం 22 కమిటీలు వేస్తే అందులో అతిపెద్ద కమిటీ రాజ్యాంగ సలహా సంఘము, అడ్వైజరీ కమిటీ. దీన్ని 1947 జనవరి 24వ తారీఖు నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన 54 మంది సభ్యులతో ఏర్పాటు చేయబడింది. అంటే రాజ్యాంగ సలహా సంఘంలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే చైర్మన్ను కలుపుకొని 55, చైర్మన్ లేకుండా 54. మరి అదేవిధంగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిన అతి ముఖ్యమైనటువంటి కమిటీ రాజ్యాంగ ముసాయిదా కమిటీ, లేదా రాజ్యాంగ రచనా సంఘము, లేదా డ్రాఫ్టింగ్ కమిటీ. దీనిని 1947 ఆగస్టు 29వ తారీఖు నాడు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అధ్యక్షతన 6 సభ్యులతో ఏర్పాటు చేయబడింది. చాలా ముఖ్యమైనటువంటి కమిటీ, రాజ్యాంగ రచన కోసం ఏర్పాటైనటువంటి కమిటీ రాజ్యాంగ రచనా సంఘము. ఇది ఎప్పుడు ఏర్పడ్డది అంటే 1947 ఆగస్టు 29. ఎంతమంది సభ్యులతో ఏర్పడింది? మొత్తం చైర్మన్ +1, అంటే చైర్మన్ ఒకరు, సభ్యులు 6, మొత్తం సభ్యులు 7. అంటే దానికి చైర్మన్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేడ్కర్. ఇక్కడ ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేయండి. పరిషత్ ఏర్పాటు చేసిన అతి ముఖ్యమైనటువంటి కమిటీ రాజ్యాంగ ముసాయిదా కమిటీ, లేదా రాజ్యాంగ రచనా సంఘము, లేదా డ్రాఫ్టింగ్ కమిటీ. దీనిని 1947 ఆగస్టు 29వ తారీఖు నాడు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అధ్యక్షతన 6 సభ్యులతో ఏర్పాటు చేశారు. 6 సభ్యులు +1. 1 అంటే చైర్మన్. చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేడ్కర్. దీన్ని కాంపోజిషన్ని ఒకసారి చూద్దాం. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ బిఆర్ అంబేడ్కర్. మిగతా 6 సభ్యులు అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, కేఎం మున్షి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, బిఎల్ మిత్తార్, డిపి ఖైతాన్. మొదటగా వీళ్ళు ఈ నియమించబడ్డటువంటి సభ్యులు. బిఎల్ మిత్తార్ అనారోగ్య కారణాల వల్ల తప్పుకోగా 1947 డిసెంబర్ 15న ఎన్ మాధవరావును నియమించారు. అంటే ఇక్కడ ఈజీగా గుర్తుంచుకోవడానికి జస్ట్ సింపుల్గా ఎవరిని మనము కించపరచడం కాదు, కానీ బిఎల్ వీళ్ళు గొప్పగా రాజ్యాంగ నిపుణులు. బిఎల్ మిత్తార్ అనారోగ్యం అంటే మిడికిండు అంటాం మనం. అంటే అరే నీకేం మిడికిందిరా అంటాం. ఏం మిడికింది అంటే నీకేం రోగం పుట్టిందిరా అని. అంటే అనారోగ్య కారణాల వల్ల బిఎల్ మిత్తార్ మిడకడం వల్ల ఎన్ మాధవరావును సభ్యుడిగా నియమించారు 1947 ఆగస్టు డిసెంబర్ 15న. మరి అదేవిధంగా డిపి ఖైతాన్
డిపి ఖైతాన్ ఖతమయ్యాడు. కే ఫర్ ఖతం అంటే డిపి ఖైతాన్ మరణించడం వల్ల 1948లో టీటీ కృష్ణమాచారి నియమించారు. ఇక్కడ చాలా సింపుల్గా గుర్తుంచుకోవడానికి చెప్పినటువంటిది తప్ప మరే విధంగా కాదు. బిఎల్ మిత్తార్ అనారోగ్య కారణాల వల్ల తప్పుకోగా మాధవరావును నియమించారు. ఎన్ మాధవరావును. డిపి ఖైతాన్ ఖతం కావడం వల్ల లేదా మరణించడం వల్ల 1948లో టీటీ కృష్ణమాచారి నియమించారు అనేది ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా ఈ ముసాయిదా సంఘం ముసాయిదా రాజ్యాంగాన్ని 1948 ఫిబ్రవరి 21న 395 నిబంధనలతో ఆర్టికల్స్తో 8 షెడ్యూళ్లతో రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించింది. అంటే రాజ్యాంగ రచనా సంఘము ఈ ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించి 1948 ఫిబ్రవరి 21న 395 నిబంధనలతో లేదా ఈ 395 ఆర్టికల్స్తో 8 షెడ్యూళ్లతో రాజ్యాంగ పరిషత్కు సమర్పించింది. ఈ ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26న ఆమోదించి చట్టబద్ధం చేసి 1950 జనవరి 26న అమల్లోకి తెచ్చింది. నవంబర్ 26ను మనం ఇప్పుడు రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటిది ముఖ్యమైనటువంటి కమిటీలు ఏమిటి అసలు? రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేసిన మొత్తం 22 కమిటీలలో కొన్ని ముఖ్యమైన కమిటీలు వాటికి వివరించినటువంటి అధ్యక్షుల గురించి చెప్పుకుందాం. డ్రాఫ్టింగ్ కమిటీ బిఆర్ అంబేద్కర్, స్టీరింగ్ కమిటీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, రూల్స్ కమిటీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, కేంద్ర రాజ్యాంగ కమిటీ, కేంద్ర అధికారాల కమిటీ, రాష్ట్రాల కమిటీ జవహర్లాల్ నెహ్రూ, రాజ్యాంగ సలహా సంఘము వల్లాభాయ్ పటేల్. ఎందుకంటే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసినటువంటి పెద్ద కమిటీ. దీనిలో 4 సబ్ కమిటీలు ఉన్నాయి. ఒకటి సబ్ కమిటీ ఆఫ్ మైనారిటీస్, దీనికి చైర్మన్గా హెచ్సి ముఖర్జీ. సబ్ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ జేబి కృపలాని. అదేవిధంగా దీంట్లో 3వ కమిటీ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ట్రైబల్ ఏరియాస్ అండ్ అసోం ఎక్స్క్లూడెడ్ అండ్ పార్షియల్లీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ సబ్ కమిటీ గోపీనాథ్ బార్డోలాయ్ చైర్మన్. అదేవిధంగా దీంట్లో 4వది అస్సాం ప్రాంతాలను మినాయించి ఇతర ప్రాంతాల కమిటీ ఏవి తక్కర్. అదేవిధంగా రాష్ట్ర రాజ్యాంగ కమిటీ లేదా రాష్ట్ర జాబితాల కమిటీ వల్లాభాయ్ పటేల్. కేంద్ర జాబితా కమిటీ చైర్మన్కు జవహర్లాల్ నెహ్రూ, రాష్ట్ర జాబితా కమిటీకి చైర్మన్ వల్లాభాయ్ పటేల్. అడ్హక్ కమిటీ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఎస్ వరదాచారి అయ్యార్. జాతీయ పతాకంపై తాత్కాలిక కమిటీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. హౌస్ కమిటీ భోగరాజు పట్టాభి సీతారామయ్య. రాజ్యాంగ పరిషత్ విధుల కమిటీ జీవి మౌలాంకర్. ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ కేఎం మున్షి. ఫైనాన్స్ స్టాఫ్ కమిటీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. క్రెడెన్షియల్స్ కమిటీ అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్. స్పెషల్ కమిటీ టు ఎగ్జామిన్ ద డ్రాఫ్టింగ్ కాన్స్టిట్యూషన్. స్పెషల్ కమిటీ టు ఎగ్జామిన్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్. ఈ విధంగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసినటువంటి 22 కమిటీలలో కొన్ని ముఖ్యమైన కమిటీలు వాటికి చైర్మన్లుగా వివరించిన వారి వివరాలను మనం తెలుసుకున్నాం. తప్పకుండా వీటికి సంబంధించి ఇంపార్టెంట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మిత్రులారా కొంత జాగ్రత్త వహించండి. మరి అదేవిధంగా రాజ్యాంగ పరిషత్లో ప్రాతినిధ్యం వహించినటువంటి వివిధ వర్గాలకు ఎవరు ప్రాతినిధ్యం వహించారు? రాజ్యాంగ పరిషత్లో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించింది. భారత జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు ప్రాతినిధ్యం వహించింది. ఎవరెవరు ప్రాతినిధ్యం వహించారంటే భారత జాతీయ కాంగ్రెస్ తరఫున డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లాభాయ్ పటేల్. వీరు భారత జాతీయ కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. అదేవిధంగా అఖిల భారత హిందూ మహాసభ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, ఎంఆర్ జయకర్. అఖిల భారత హిందూ మహాసభ తరఫున ప్రాతినిధ్యం వహించింది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, ఎంఆర్ జయకర్లు. అఖిల భారత ముస్లింలు మౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్. మరి అదేవిధంగా క్రిస్టియన్ల తరఫున ప్రాతినిధ్యం వహించింది హెచ్సి ముఖర్జీ. పార్సీల తరఫున ప్రాతినిధ్యం వహించింది హెచ్పి మోడీ.
సిక్కుల తరపున ప్రాతినిధ్యం వహించింది సర్దార్ బలదేవ్ సింగ్, సర్దార్ హుకుమ్ సింగ్. దళితుల తరఫున ప్రాతినిధ్యం వహించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆంగ్లో ఇండియన్లకు ప్రాతినిధ్యం వహించింది, అంటే యూరోపియన్లకు ప్రాతినిధ్యం వహించింది ఫ్రాంక్ ఆంటోనీ. అదేవిధంగా మహిళలకు ప్రాతినిధ్యం వహించింది అంసా మెహతా. జమీందార్ల మహాసంఘానికి ప్రాతినిధ్యం వహించింది దర్బాంగా మహారాజా. కార్మికులకు ప్రాతినిధ్యం వహించింది బాబు జగ్జీవన్ రామ్. ఎందుకంటే భారతదేశంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ కార్మికులకు ప్రాతినిధ్యం వహించాడు. అదేవిధంగా ఆంగ్లో ఇండియన్లు అంటే బ్రిటిష్ భారతీయ సంతతికి జన్మించినటువంటి వారు. ఆంగ్లో ఇండియన్లకు ప్రాతినిధ్యం వహించింది ఫ్రాంక్ ఆంటోనీ. ఇంత గొప్పగా ఇంతమంది వ్యక్తులు, ఇంత గొప్ప మేధావులు కలిసి రూపొందించి, అంటే ఇన్ని ఆలోచనలు పనిచేసినటువంటి భారత రాజ్యాంగ రచనకు రాజ్యాంగ నిర్మాతలు 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి 64 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. భారత రాజ్యాంగ రూపకల్పన కోసం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. చిత్తు రాజ్యాంగంపై 114 రోజులు చర్చ జరిగింది. రాజ్యాంగ రచన కోసం జరిగినటువంటి మొత్తం సమావేశాలు 12. చివరి సమావేశం 1950 జనవరి 24ను కలుపుకొని 1949 నవంబర్ 26న, అంటే శనివారం ఆనాడు 1949 నవంబర్ 26న జరిగిన సమావేశానికి హాజరై రాజ్యాంగంపై సంతకం చేసినటువంటి సభ్యుల సంఖ్య 284. అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రధానమైనటువంటిది రాజ్యాంగ పరిషత్ ప్రారంభంలోని మొత్తం సభ్యుల సంఖ్య 389. రాజ్యాంగ పరిషత్ 1947 ఆగస్టు 15న రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య 299, అంటే -90. ఈ -90 ముస్లిం లీగ్ అని మనం ముందుగానే చెప్పుకున్నాం. మరి అదేవిధంగా మొదటి సమావేశానికి హాజరైనటువంటి సభ్యుల సంఖ్య 211. మరి అదేవిధంగా రాజ్యాంగ చివరి సమావేశం కాదు, 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్తు చేత ఆమోదించబడినటువంటి సమావేశానికి హాజరై రాజ్యాంగంపై సంతకం చేసినటువంటి సభ్యుల సంఖ్య 284. ఈ 284 మంది సభ్యుల సంతకాలు ఒరిజినల్ రాజ్యాంగ ప్రతిపై ఉంటాయి అనేది గుర్తుంచుకోవాలి. రాజ్యాంగ పరిషత్ నూతన రాజ్యాంగం ప్రకారం భారత ప్రథమ గణతంత్ర అధ్యక్షునిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను 1950 జనవరి 24న జరిగిన చివరి సమావేశంలో ఎన్నుకున్నారు. అదే రోజు జాతీయ గీతం మరియు జాతీయ గేయాలను కూడా ఆమోదించుకున్నాం. ఈ విధంగా భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. జనవరి 26నే అమల్లోకి తేవడానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే 1929 డిసెంబర్ 31న సంపూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో ప్రవేశపెట్టి 1930 జనవరి 26 నుండి అమలు చేశారు కాబట్టి. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని మొదట ఆంగ్లంలోనూ రాశారు, తర్వాత హిందీలోనూ రాశారు. రాజ్యాంగ పరిషత్ జాతీయ పతాకాన్ని 1947 జూలై 22 నాడు ఆమోదించింది అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ జాతీయ పతాక నమూనా రూపశిల్పి పింగళి వెంకయ్య. ఈయన మచిలీపట్నం నివాసి. ఈయనను అందరూ జెండా వెంకయ్య అంటారు. జాతీయ పతాకం 3:2 నిష్పత్తిలో పొడవు వెడల్పులు కలిగి ఉంటుంది. 1947 జూలై 22న కాంగ్రెస్ పతాకాన్ని కొద్దిగా మార్చి చెరక స్థానంలో సారనాథ్ స్తూపంలోని ధర్మచక్రాన్ని, అశోక చక్రాన్ని చేర్చారు. ఈ అశోక చక్రంలో 24 స్పోక్స్ కలవు. ఇవి నీలం రంగులో ఉంటాయి. అదేవిధంగా జాతీయ పతాకాన్ని సామాన్య ప్రజలు ఎగరవేయకూడదనే నిబంధనను తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది నవీన్ జిందాల్. అంటే సామాన్య ప్రజలు ఎగరవేయకూడదనే నిబంధనను తొలగించాలి, అంటే అందరూ ఎగరవేయాలి. జాతీయ పతాకాన్ని సామాన్య ప్రజలు ఎగరవేయకూడదనే నిబంధనను తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ను దాఖలు చేసింది నవీన్ జిందాల్. ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరి 2004 జనవరి 23న పౌరులు అందరూ కూడా జాతీయ జెండాను ఎగరవేయడాన్ని భారత రాజ్యాంగంలోని 19(1)(a) ప్రకారం పౌరులకు లభించిన ప్రాథమిక హక్కుగా పేర్కొంది. అంటే నవీన్ జిందాల్ ఎగరవేయకూడదనే నిబంధనను తొలగించాలని కోర్టులో దాఖలు చేశాడు. దీన్ని సుప్రీంకోర్టు స్వీకరించి 2004 జనవరి 23న
పౌరులు జాతీయ జెండాను ఎగరవేయడాన్ని భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు 19(1) ప్రకారం పౌరులకు లభించిన ప్రాథమిక హక్కుగా పేర్కొని అందరూ ఎగరవేయవచ్చు అని పేర్కొంది. దీనినే నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుగా ప్రసిద్ధి చెందింది. ఇంత గొప్పగా రాసుకున్నటువంటి భారత రాజ్యాంగానికి కూడా విమర్శలు తప్పలేదు. గ్రాన్విల్ ఆస్టిన్ తన గ్రంథమైనటువంటి ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ కార్నర్ స్టోన్ ఆఫ్ ఎ నేషన్ అనే గ్రంథంలో రాజ్యాంగ పరిషత్ సర్వసమ్మతి సమన్వయ పద్ధతుల ద్వారా రాజ్యాంగ రచన చేసిందని పేర్కొంటూ ఒక అందమైన అతుకుల బొంతగా వర్ణించాడు. అందమైన అతుకుల బొంత. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఎన్నో రాజ్యాంగాలను పరిశీలన చేసి ఎక్కడెక్కడి నుంచో అన్ని అంశాలను కూర్పు చేసి అందమైన అతుకుల బొంతగా తయారైంది అని వర్ణించినటువంటి వ్యక్తి గ్రాన్విల్ ఆస్టిన్. అదేవిధంగా ఓపి గోయల్ తన గ్రంథమైనటువంటి ద ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అనే గ్రంథంలో ఆస్టిన్ అభిప్రాయాన్ని విమర్శిస్తూ రాజ్యాంగ పరిషత్ సర్వసమ్మతి సమన్వయ పద్ధతుల ద్వారా కాకుండా సర్దుబాటు ద్వారా రాజ్యాంగ రచన చేసిందని తెలిపాడు. సర్వసమ్మతి సమన్వయ పద్ధతుల ద్వారా రాజ్యాంగ రచన చేసిందని పేర్కొంది గ్రాన్విల్ ఆస్టిన్. ఓపి గోయల్ ఏమంటాడు? రాజ్యాంగ పరిషత్ సర్వసమ్మతి సమన్వయ పద్ధతుల ద్వారా కాకుండా సర్దుబాటు ద్వారా ఏర్పాటు చేసింది అని తెలిపాడు. ఐవర్ జెన్నింగ్స్ భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గంగా పేర్కొంటూ, అంటే న్యాయవాదుల స్వర్గం ప్యారడైజ్ ఆఫ్ లాయర్స్గా పేర్కొన్నది ఐవర్ జెన్నింగ్స్. దీన్ని అరువుల మూటగా వర్ణించాడు. ఎందుకంటే మనము ప్రపంచ దేశాలు తిరిగి 64 లక్షలు ఖర్చు చేసి 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ఆయా దేశాల రాజ్యాంగాలలో భారతదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి అంశాలను స్వీకరించాం కదా. కాబట్టి ఇది ఒక అరువుల మూటగా వర్ణించింది ఐవర్ జెన్నింగ్స్. మరి అదేవిధంగా రాజ్యాంగ పరిషత్ కేవలం హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించింది, బాడీ ఆఫ్ హిందూస్గా వర్ణించింది విస్కౌంట్ సైమన్. భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చాడు. ఏనుగు, ఎందుకంటే రాజ్యాంగ పరిషత్ యొక్క చిహ్నం ఏంటి? ఏనుగు. అంటే ఏనుగు అంత గొప్పది, ఏనుగు అంత పెద్దది అని వర్ణించింది హెచ్వి కామత్. అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత, పితామహుడు, ఆధునిక మనువుగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ను వర్ణించినది ఎంవి ఫైలీ రాసినటువంటి ప్రసిద్ధ గ్రంథం ద కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. అదేవిధంగా భారతదేశం కామన్వెల్త్ దేశంలో సభ్య దేశంగా మే 1949లో చేరింది. ఎందుకంటే కామన్వెల్త్ దేశాలు బ్రిటన్ నుండి స్వాతంత్రం సంపాదించుకున్నటువంటి దేశాల కూటమిని కామన్వెల్త్ దేశాల కూటమి అంటారు. అంటే అక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అంబాసిడర్, హై కమిషనర్. అంబాసిడర్ అంటే కామన్వెల్త్ దేశాలు కాకుండా ఇతర దేశాలకు నియమించబడేటటువంటి దౌత్యవేత్త. కామన్వెల్త్ దేశాలు అంటే 54 కామన్వెల్త్ దేశాలకు నియమించబడేటటువంటి దౌత్యవేత్తను హై కమిషనర్ అంటారు. ఈ కామన్వెల్త్ దేశాలలో సభ్యదేశంగా భారతదేశం ఎప్పుడు చేరింది అంటే 1949 మే. అదేవిధంగా 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన నాటి నుండి అమల్లోకి వచ్చినటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఆనాటి నుండి అమల్లోకి వచ్చినటువంటి అంశాలు ఏంటి అంటే పౌరసత్వం, సిటిజన్షిప్, ఎలక్షన్స్, అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నిక విధానం, తాత్కాలిక పార్లమెంట్, ప్రమాణ స్వీకారాలు. మరి రాజ్యాంగంలోని మిగిలిన అంశాలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి? 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చాయి. భారత రాజ్యాంగానికి అత్యంత ముఖ్యమైనటువంటి ఆధారం ఏమిటి? మనం 70% ఎక్కడి నుంచి స్వీకరించాం? భారత రాజ్యాంగానికి 70% అంశాలు 1935 భారత ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ చట్టం నుంచి తీసుకున్నాం. కాబట్టి రాజ్యాంగానికి అతి ముఖ్యమైన ఆధారం ఏది అంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. రాజ్యాంగ పరిషత్ ఒకవైపు 1947 ఆగస్టు 15 నుండి, ఎందుకంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15 నుండి తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరిస్తూ మరోవైపు రాజ్యాంగ రచన చేసింది రాజ్యాంగ పరిషత్. ఎందుకంటే మనకు 1947 నుండి 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చి గణతంత్ర దేశంగా అవతరించే సమయం వరకు మనకు భారత పార్లమెంటుగా ఎవరు వివరించారు అంటే రాజ్యాంగ పరిషత్ వివరించింది అనేది గుర్తుంచుకోండి. ఇన్ని విశిష్టతలు ఉన్నటువంటి భారత రాజ్యాంగం చాలా గొప్పగా ఉంటుంది. ఇన్ని విశిష్టతలు ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని గురించి 1కి 2 సార్లు 3 సార్లు వినండి.
అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తప్పులను మాత్రం చేయకండి. ఎందుకంటే దీనిపై ఎన్నో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ విజయం సాధించాలనేదే, ఎక్కువ స్కోర్ చేయాలనేదే నా యొక్క ఆకాంక్ష, నా యొక్క లక్ష్యం. కాబట్టి మీరందరూ కూడా 1కి 2 సార్లు వినండి, అర్థం చేసుకోండి. విజయానికి చేరువలో ఉండడానికి, విజయం మీ సొంతం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. మిత్రులారా, రాష్ట్రంలో ఈరోజు కాకపోయినా ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, తప్పకుండా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయి. అదేవిధంగా మన రాష్ట్రంలో నోటిఫికేషన్లకు లేట్ అయినా జాతీయ స్థాయిలో కంపల్సరిగా నేషనల్ వైడ్ ఎగ్జామ్స్కు నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. ప్రతి ఎగ్జామ్, అది ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, అది ఆర్ఆర్బి తీసుకోండి, ఆర్మీ రిక్రూట్మెంట్ తీసుకోండి, ఎస్ఎస్సి నోటిఫికేషన్స్ తీసుకోండి, ఏ నోటిఫికేషన్ తీసుకున్నా ప్రతి ఎగ్జామ్లో పాలిటీ అనేటటువంటిది ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి తప్పకుండా పాలిటీలో మంచి స్కోర్ చేయడానికి ఎటువంటి టిప్స్ను ఉపయోగించాలో, ఎటువంటి కోడ్లను ఉపయోగించాలో, ఎటువంటి కోడ్లను ఉపయోగించుకుంటే మనకు ఎక్కువ కాలం పాటు గుర్తుంటాయో అటువంటి అనేక రకాలైనటువంటి కోడ్లను ఈ మధు శిలారి మీకు అందిస్తాడు. తప్పకుండా మీరు మధు శిలారి వ్లాగ్స్లో వచ్చేటటువంటి ప్రతి వీడియోను మీరు చూస్తూనే ఉండండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే కొత్త కొత్త వీడియోలు చేయడానికి నాకు ప్రేరణగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.